నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు జరగనుంది. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రానున్నారు. మూడో రోజు గురువారం జరిగే బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. కడపలో సోమవారం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతున్న నేపథ్యంలో ఒకవేళ వర్షం కురిసినట్లయితే మహానాడు నిర్వహణకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టడం, వాటిపై చర్చ, ఆమోదించడం సాధారణంగా మహానాడులో జరిగే ప్రక్రియ. ఈసారి దానికి కొంత భిన్నంగా టీడీపీ మూల సూత్రాలు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా 6 ప్రధాన అంశాల ప్రాతిపదికన చర్చించనున్నారు. కార్యకర్త, అధినేత, యుగళం, తెలుగు జాతి విశ్వవిఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేద ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉంటాయి. మహానాడు నిర్వహణకు కడప శివారు చర్లోపల్లిలో భారీగా ఏర్పాట్లు చేశారు. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ కాగా చివరి రోజు గురువారం బహిరంగ సభ నిర్వహణకు 140 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనాల పార్కింగ్ కు 450 ఎకరాలు కేటాయించారు. వేదికపై దాదాపు 450 మంది ఆసీనులు అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.